స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు ఏ తండ్రైనా మీలాగలేరు. ఎటి కీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. అందినము అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దయచేసి మళ్ళా ఈ 3 నెలలు మరి ఈరోజు 1వ తారీఖు కాబట్టి 5వ తారీఖు ఈసారి మరి చేయడానికి మళ్ళా 5వ సారి చేయడానికి దేవుడు మహాకృప చూపించాడు. దేవుని మహాకృపను బట్టి మేము చేయగలుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పుడుగైనా గమనించండి, ఆలోచన పెరిగి ప్రభు బిడ్డలుగా ఉంటున్న మీరు కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి కార్యక్రమం ఇంకా రాబోతున్న కాలంలో చేయటానికి దేవుడు మహాకృప చూపించాలని మాకు కలిమిలోనిది మేము ముందుకు చేయాలని ఆశపడుతూ మరి
మీకు తెలియపరచవలసిన అవసరం ఏంటి, ప్రార్థన చేస్తారని ఈ కార్యక్రమం కొరకు, ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభువు నామములో మనం చేస్తూ ఉన్నామండి. గమనించండి, ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా అలా చేయగలిగితే ఈరోజు భూమి మీద బేదలైన వారు మరి ఆహారము కొదము లేకుండా మరి చక్కగా బ్రతికే వారు కూడా ఉంటారు. మీరు గమనిస్తే పిల్లరా, రోజుకు వచ్చే ఆహారం లేకుండా 7,000 మంది రోజుకి చనిపోతూ ఉన్నారు. రోజుకు వచ్చి 7,000 మంది చచ్చిపోతున్నారంట ఆహారం లేకుండా. ప్రతిరోజు మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తింటూ ఉన్నాం. అలా చేయటానికి ఈరోజు దేవుడు మహాకృప చూపించాడు. దయచేసి మీకెందుకు ఇలా చూపించవలసిన అవసరం ఉందంటే, చూసిన వారు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం అందరూ కూడా చేయాలని ప్రభు చెప్పుచున్న ఒక నిబంధన. ఆయన చేయమని చెప్పింది పని కూడా ఇదే. కాబట్టి మరి దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మేము చేయాలని ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి ముందుకు వెళుతున్నాం. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. సార్ 5సారి కూడా మరి పేదలకిలాగా అన్నదాన కార్యక్రమం చేయడానికి దేవుడు మహాకృప చూపించాడు. మరి మీరు చూస్తున్నవారు మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి అందు నిమిత్తము మీ యొక్క సాయం మేము కోరుకుంటూ ఉన్నాం. దయచేసి మీ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని కృప మరి మా మీద, ఈ పరిచర్య మీద దేవుడు ఉంచేలాగా మా కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారని ప్రభు పేట మనం చేస్తున్నాం. కొద్ది మేము అందరూ కూడా బిడ్డలందరూ కూడా తయారు చేశారు. మరి ఈరోజు మేము పట్టుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు కనుక దేవుని యొక్క మహాకృపలో ఈరోజు మేమందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలాగా చక్కగా ఆయన మళ్ళా 3 నెలల్లో కూడా అడిగి పెట్టడానికి దేవుడు కృప చూపించాడంటే ఆ దేవునికే మహిమ చెల్లును గాక. దయచేసి మంచి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా రాబోతున్న దినాలు మరి చక్కగా ఇలా జరగడానికి ఎన్నడూ కూడా మన మేము భూమి మీద ఉన్నంతకాలము ఈ చిన్న పరిచర్యలో మేము ఇలా చేయాలని ఆశపడి ముందుకు వెళుతున్నాం. మీ యొక్క ప్రార్థనలు, మీ ఆశీస్సులను, దేవుని యొక్క దీవెని ఎల్లప్పుడూ మా మీద ఉండాలని ప్రభు పేట మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని మరి తీసుకొని వెళదాము. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ కొద్ది ఆహారం బిడ్డలకు తీసుకొని వెళ్ళడానికి ఇదిగో నాయనా, ఈరోజు 3 నెలల్లో మేము అడిగి పెట్టడానికి, 3 నెలల్లో మేము చేయడానికి 5సారిగా నాయన మీ కృప మాకు చూపించారు. ఇంకా రాబోతున్న దినాలు నాయన కష్టాలు వచ్చిన, వ్యాధులు వచ్చిన నాయన చేయాలని ఒక నిబంధన కలిగి ఉన్నాము. నీ కృప ఏమైందో అది నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యను కూడా దీవించండి నాయన, బలపరచండి. 30 60 100 ఈ పరిచర్యను దీవిస్తారని ప్రార్థిస్తున్నాం. చూసిన వారు అనేకులు ప్రార్థన చేసి సహకరించే మంచి మనసు ఆలోచన అందరికీ కూడా మీరు దయచేసి మీరు మహిమ పొందుకుంటారని వెలిచుండగా నా తండ్రి మాకు మీరు సాయం ఉండండి. వాహనం చుట్టూ మీరు కంచి వేసి మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తూ ఆయన కొందరికి ఇచ్చి రావటానికి సహాయం చేసి వెళుతున్నప్పుడు, వచ్చుచున్నప్పుడు నీ కాపుదల ఇదిగో నాయన ప్రయాసతో నాయన బిడ్డలందరూ కూడా ఆహారం సిద్ధపరిచారు నాయన. వారిని వారి కుటుంబాలు కూడా మీరు దీవించమని, బలపరచమని మా కొరకు త్వరగా రాని అంటున్న యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అతి వినియముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వాడనైన నన్ను పిలిచినది అద్భుతము.
జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు.